సో ఫైనల్ గా అయితే డెకరేషన్ అయితే ఇలా చేసాము. క్లింకర కూడా ఇలా రెడీ అయిపోయింది. బుట్ట బొమ్మ లాగా ఉంది డ్రెస్ లో. థీమ్ అంతా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. వచ్చేసింది అప్పుడే 1 year క్లింకర కంప్లీట్ అయిపోయింది. ఈరోజు క్లింకర బర్త్డే. మా ఇంట్లో అందరికీ స్పెషల్ డే క్లింకర పుట్టడంతో. సో 1 year చూస్తూనే 1 year కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా సెలబ్రేషన్స్ లో మీరు కూడా పాల్గొనండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మేము లంచ్ కంప్లీట్ చేసాము. ముగ్గురం కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. క్లింకర రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే వాటర్ బాటిల్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అండ్ ఒక చాక్లెట్ ఇచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం ముగ్గురం కలిసి. మన బర్త్డేస్ అయితే అక్క సర్టిఫికెట్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటది, మన రియల్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటది. అవును, మన అప్పుడు మన అమ్మ నాన్నకేమో తెలియదు. మన డేట్ ఆఫ్ బర్త్ లని గంటతాతయ్య చేసిండు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? గంటతాతయ్య చేసిండు పాపం. గంటతాతయ్య ఇక దేవుడి దగ్గరకు పోయింది కదా. ఇక పోయినా గురించి ఏం మాట్లాడుకుంటారు. మన బర్త్డే అసలు మనకి బర్త్డేస్ అన్ని ఇట్లా సెలబ్రేషన్స్ ఉన్నాయా ఏంటి? ఏదో అమ్మ ఏదో స్వీట్ పాయసమో లేకపోతే లడ్డో ఏదో పెట్టింది బర్త్డే అంటది. ఒక్కొక్క రోజు అరైతే అది కూడా మర్చిపోతారు. నేను పుట్టినప్పుడు అయితే బ్రహ్మనాయుడు మాయ ఏదో లెటర్ రాశాడని చెప్పేసి తాతయ్యకి, అదే ఆ డేట్ గంట తాతయ్య చేశాడని చెప్పేసి మనకు ఉండేది. ఆ రోజుల్లో అసలు ఈ బర్త్డేలు ఇలాంటి అనేది ఎలా మనకేనైతే తెలియదు. బాగున్నారా? బాగున్నా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చిన బా. బాగున్నారు అందరూ? అందరు బాగున్నారు బాబు. పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి బాబు. ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడే. సో అది ప్యాకింగ్ చేస్తున్నాము. నాకు ఒక డౌట్ వచ్చింది బా, ఇంత క్లారిటీ తీసుకున్నా. చెప్పు. సో క్లింకర బర్త్డే ఏమో మనం సింపుల్ గా చేస్తున్నారు, శిల్వి బర్త్డే ఏమో గ్రాండ్ గా చేశారు. దీనికి రీజన్ ఏమన్నా తెలుసుకోవచ్చా? రీజన్ ఏం లేదు, నాకు రీసెంట్ గానే జ్ఞానోదయం అయింది. అంటే ఇది నా ప్రాస్పెక్టివ్, అందరి ప్రాస్పెక్టివ్ ఏమో నాకు తెలియదులే. కానీ ఈ బర్త్డే వల్ల అట్లీస్ట్ మనం సపోజ్ శ్రీదేవి లాగా చేస్తే శ్రీదేవికి మనకి 1.5 lakh అట్లా ఖర్చు అయింది. ఇప్పుడు సేమ్ మనం క్లింకర కూడా చేస్తే సేమ్ 1.5 lakh ఖర్చు అవ్వచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏంటి? దానివల్ల బెనిఫిట్ నాకేం అనిపించలే. ఎందుకంటే అందరిని పిలిచి అందరూ వచ్చి హడావుడిగా ఉంటది, మనం కూడా ఎంజాయ్ చేయలేము. కేక్ దగ్గర కానీ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ అదొకటి ప్రాబ్లం. తర్వాత ఇదే అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే, అంటే నాకు ఈ మధ్యలో ఈ ప్రాస్పెక్టివ్ మారింది. ఈ 1.5 lakh నెక్స్ట్ ఒక 5 years లో ఒక 10 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అది మన క్లింకరకి ఎడ్యుకేషన్ గానీ ఫ్యూచర్ గానీ ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సో నేను ఆ ప్రాస్పెక్టివ్ లో కొంచెం తక్కువ వెళ్దామని అనుకున్నాను. ఓకే ఓకే, నైస్ బాబా. అదే జస్ట్ క్లారిఫికేషన్ కోసం తీసుకుందాం అని చెప్పేసి ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి. అంటే ఇది అందరూ చేయాలని లేదు, ఎవరు వాళ్ళ ప్రాస్పెక్టివ్. డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, డబ్బులు లేని వాళ్ళు కానీ ఇట్లా ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్న వాళ్ళు చేయొచ్చు. ఓకే ఓకే, నైస్ నైస్ బాబా, నైస్. వెయ్యి కళ్ళైన సరే
సో మేము ఇక్కడ అయితే డెకరేషన్ ప్లాన్ చేసాము. సో వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ రెయిన్బో థీమ్ పెట్టాము. సో ఇప్పుడైతే ఇలా ఉంది. డెకరేషన్ తర్వాత ఎలా ఉంటుందో చూడండి మీరే. సో ఫైనల్ గా అయితే డెకరేషన్ అయితే ఇలా చేసాము. క్లింకర కూడా ఇలా రెడీ అయిపోయింది. బుట్ట బొమ్మ లాగా ఉంది డ్రెస్ లో. థీమ్ అంతా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. క్లింకర్ అయితే బుట్ట బొమ్మ ఉన్నట్లే ఉంది, కానీ ఉంచుకుంటుందో ఉంచుకోదో తెలియదు. డ్రెస్ అందరూ వచ్చింది, అయ్యో జింగ్ జింగ్ అని ఎగురుతుంది. డెకరేషన్ డ్రెస్ కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి. అగ్గో 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 పిన్ని క్యూట్ ఉంది బుడ్డది. జల్దీ డాన్స్ చేస్తుంది. జల్దీ మమ్మీ పిలుస్తుంది. ఊదు 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 ఊదుగా హ్యాపీ బర్త్డే
స్టార్టింగ్ మేమైతే ఫుడ్ వెజ్ ఇచ్చాము. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు అన్ని వెజ్ ఐటమ్స్ ఇచ్చాము. సో ఫస్ట్ అయితే బజ్జీ, సో నా ఫేవరెట్ జిలేబీ, బొబ్బట్లు, ఇది కూడా నా ఫేవరెట్ బొబ్బట్టు, చపాతీ, రోటీ, వెజ్ పులావ్, వైట్ రైస్, సో పన్నీర్ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు చట్నీ, పెరుగు. ఈ అబ్బాయి మా మరిది పేరు భార్గవ్. చెప్పండి. స్టైల్ మారింది, స్పెక్స్ మారింది, ఏంటయ్యా సంగతి? అలా ఏం లేదు, పాత కళ్ళజోడు పగిలిందని కొత్త కళ్ళజోడు, గడ్డం పెరిగిందని కొంచెం లైట్ గా ట్రిమ్ చేసావు, పొట్ట పెరిగింది, ఏంటి సంగతి? ఏంటి ఏమన్నా ఉంటే చెప్పు, మీ అన్నతో మాట్లాడదాం. ఈ మధ్య జిమ్ చేయట్లేదు, అందుకే పొట్ట పెరిగింది, మిగతా అంతా బానే ఉంది, నార్మల్ గానే. స్టైల్ మారింది. అలా నేను స్టైల్ ఏం మెయింటైన్ చేయను, నేను సింప్లిసిటీ, మై హాబీస్, నేను సింప్లిసిటీగా ఉంటాను ఎక్కువ, గ్రౌండెడ్ గా ఉంటాను, ఇష్టపడతాను, స్టైల్ ఏం ఉండదు. వైజాగ్ అని చెప్పి బ్యాంకాక్ వెళ్ళిన మా బావకి అసలు ద్రోహాలు మా బావకి. బెంగళూరు అని చదువుతాడు కానీ బెంగళూరు కాదు అది. క్లయింట్ ట్రిప్ బెంగళూరు, చెన్నైలో ఆడ ఉండు, మీటింగ్ ఉంటే హైదరాబాద్ ఉండలే బాబా. మా ఎందుకు ఏ క్లయింట్ తో మీట్ అయ్యు బ్యాంకాక్ లో? పబ్బుకి వెళ్ళివా? అన్ని ఫైల్స్ తీసావా? పబ్బులు లేవే హైదరాబాద్ పబ్బులు ఉన్నాయి, బ్యాంకాక్ పోయి పబ్బులు. బావ మనకి టిప్స్ ఇస్తున్నాడు, పెళ్లికి ముందే మొత్తం చూడాలంట బ్యాంకాక్. సో పెళ్లి కంటే చూసే ఛాన్స్ రాదేనా? వచ్చినా మీరు ఏం చెప్పలేరురా. యాడికి వెళ్తున్నావు, ఏం చదువుతావు, బ్యాంక్ వెళ్తున్నావు చెప్తావా? నేను చెప్పలేదు టూ ఫ్రాంక్. మా ఫ్రెండ్స్ తో పాటు సరదాగా ట్రిప్ కి వెళ్తున్నా అని చెప్పాను. అసలు మీకు నమ్మే వాళ్ళు ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. నేను వచ్చిన తర్వాత చెప్పి వెళ్ళానండి, వాళ్ళు వెళ్ళక ముందు చెప్పలేదుగా, అందుకనే ముందు జాగ్రత్తలు తీసుకోండి. పెళ్ళయ్యాక ఏమైనా చేయాలనుకుంటే చేసిన తర్వాత చెప్పండి. నేను ఇది చేస్తాను పర్మిషన్ కాదు, చేసిన తర్వాత చెప్పండి. ఒకసారి ల్యాండ్ అవగానే సరే. ఇప్పుడు బావ యొక్క బ్యాంకాక్ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటాడు. షేర్ చేసుకో, అది ఎలా ఎక్కాలి, ఎలా ఏంటి, యాడ్ ఉండాలి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. తాయి బస్ ఇక్కడ తీసుకుని వెళ్ళండి. అంటే మీరు ఎక్కడి నుంచి ఫ్లై అవుతున్నారో ఆ సిటీలో తాయి బస్ తీసుకుని, ఒకవేళ వర్షం వచ్చిన -1 లోకి దోమలు గుట్టుకుంటారు, వాకింగ్ చేస్తారు. ఇంకా నైట్ కూర్చో పర్లేదు, నేను వెళ్తున్నా, వెళ్తావా? అక్క ఫుడ్ ఎలా ఉంది అక్క? బాగుంది. ఏ ఐటమ్స్ బాగున్నాయి? థ్యాంక్ యూ అక్క. నువ్వు జెన్యూన్ ఇచ్చినట్లేదు అక్క రివ్యూ, సర్కస్టిక్ చెప్పినట్లుంది. అన్ని బాగున్నాయి అన్న, బాగుందని చెప్పాను కదా, నిజంగా బాగుంది. అంటే ఇంకెలా చెప్పాలి?